హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాయుడు. మనం రెగ్యులర్గా ఏదైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం రికమెండ్ చేస్తున్నాము. ఇందులో ఒక స్వింగ్ ట్రేడింగ్కి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ కానీ, లేకపోతే ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కానీ, అయితే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కానీ, ఒక షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ హోల్డ్ చేసుకోవడానికి, అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్లో మనం రికమెండ్ చేసిన వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్టాక్స్ని మనం ఇక్కడ ఎవ్రీడే మనం రికమెండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనకి ఏదైతే ఎనర్జీ సెక్టర్ దగ్గర నుంచి మనం గతంలో కూడా చాలా స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగింది. మంచి అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇదైతే టెక్నాలజీ ఓరియంటెడ్ స్టాక్స్, అదేవిధంగా ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఒక స్వింగ్ ట్రేడింగ్ ఉపయోగపడే స్టాకు, అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్ నుంచి కన్వర్ట్ చేసుకున్న లేకపోతే హోల్డ్ చేసుకున్న ఒక మిడ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి, ఒక షార్ట్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాకు, ఒకవేళ లాంగ్ టర్మ్లో పెట్టుకున్నా సరే మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్ని. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఒక తక్కువ అనుకున్నా సరే ఒక 40% నుంచి 50% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఎనర్జీ సెక్టర్లో నెంబర్ 1 స్టాకు, అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి గ్రూప్ నుంచి ఉన్నటువంటి స్టాకు. ఆ పవర్ స్టాక్ పేరే అదానీ పవర్. అదానీ పవర్ సుమారుగా మనం 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటేనే చాలా అద్భుతమైన కంపెనీగా మనం తీసుకుంటూ ఉంటాం. అలాంటిది 4,40,000 కోట్లు అంటే చాలా అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. సుమారుగా ₹200 నుంచి ₹220లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. ఇక్కడ నుంచి మనకి ఏదైతే ప్రమోటర్ స్టేక్ 75% అంటే ఆల్మోస్ట్ కంపెనీ దగ్గరే మొత్తం స్టాక్ అంతా కూడా ఉన్నది. ప్రమోటర్ స్టేకే కాకుండా ఎఫ్ఐఎస్ కూడా ఒక 10% ఉన్నారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ డిఐఎస్ కూడా ఒక 5%. ఆల్మోస్ట్ ఏదైతే 90% ఈ ప్రమోటర్స్ దగ్గర, ఎఫ్ఐఎస్ దగ్గర, డిఐఎస్ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన స్టాకు. అంటే ఖచ్చితంగా లాభాలు రావడానికి, లాభాలు తీసుకోవడానికి అద్భుతంగా అవకాశం ఉన్నటువంటి స్టాకు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మినిమం 50% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాకు. లాస్ట్ ఇయర్ అయితే 100% పెరిగింది. కానీ మనం ఏదైతే కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి మనం ఈ స్టాక్ని మనం హైలీ రికమెండ్ చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్గా చూసినప్పుడు మంచి క్యాపిటలైజేషను, అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా అద్భుతంగా ఉంది. క్యాష్ ఫ్లో, నెట్ క్యాష్ ఫ్లో కూడా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి ఎక్స్ట్రాడినరీగా ఉన్న క్యాష్ ఫ్లో ఉంది. బ్యాలెన్స్ షీట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఇయర్ ఆన్ ఇయర్ మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మినిమం 30% నుంచి స్టార్ట్ అయినటువంటిది 10 years బ్యాక్. ఇది 40-50%, 50-60% మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి స్టాకు. ఇలాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి చార్ట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే మనకి దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్న తర్వాత ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మన స్టాక్లోకి ఎంటర్ అవుతాం. ఆ స్టాక్ కూడా ఎక్కడ తీసుకోవాలన్నది మాత్రం టెక్నికల్గానే డైలీ చూస్తాం కాబట్టి ఆ టెక్నికల్గా కూడా నేను ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి ₹220 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మనం తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి సుమారుగా ఇది ఒక ₹100 ఇక్కడ నుంచి 220, 320 వరకు, ₹250, ₹300 వరకు కూడా వెళ్ళడానికి, ₹320 వరకు వెళ్ళడానికి దానికి ఉన్నటువంటి స్కోప్ అంతా కూడా డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇట్లాంటి స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో, అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, ఐదర్ స్వింగ్ ట్రేడింగ్ అయినప్పటికీ కూడా ట్రేడింగ్ ఇంట్రాడేలో చేస్తేనే మీకు బాగా మాస్టర్ అయి ఉండాలి తప్ప ఇన్వెస్ట్ చేసుకోవడానికి మాత్రం మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్, ఆ స్టాక్తో పాటు టెక్నికల్గా ఎక్కడ అన్న పారామీటర్స్ ఎవరో ఒక ఎక్స్పర్ట్ లేకపోతే ఏదో ఒక అనలిస్ట్ చెప్పిందో లేదా దాన్ని కూడా మీరు కూడా స్టడీ చేసి, లేకపోతే మాలాంటి చెప్పింది మీరు కూడా స్టడీ చేసి అవన్నీ పారామీటర్స్ను, అంటే మీరు ఏ స్టాక్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోలేరు, పారామీటర్స్ చూడలేరు. కాబట్టి మేము చెప్పిన స్టాక్ను సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీకున్న ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఆ పారామీటర్స్ అన్నీ చూసుకుని అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైనా ఒక స్టాక్ని ఫండమెంటల్గా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని టెక్నికల్గా కూడా సెలెక్ట్ చేసుకుని కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతాం తీసుకుంటే అది మనకు స్వింగ్ ట్రేడింగ్లో ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ ఏదైనా షార్ట్ టర్మ్లో ఒక 6 నెలల్లో, సంవత్సరం పాటు ఉంచుకోవాలనుకుంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్లో ఉంచుకుని ఎవ్రీ ఇయర్ కూడా 50%, 60% లేకపోతే 100% కూడా తీసుకోవడానికి బిగ్ స్కోప్ ఉన్నటువంటి పవర్ఫుల్ స్టాకే ఈ అదానీ పవర్ స్టాక్. మీరు కూడా దీన్ని కూడా అనాలిసిస్ చేసుకుని దీన్ని కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.